ఇంగ్లీష్లో ముఖ్యమైన సమూహ పదాల గురించి అనగా కలెక్టివ్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందాము. జంతువుల మంద గుంపు, ఏ హెర్డ్ ఆఫ్ క్యాటిల్. చెత్త కుప్ప, ఏ హీప్ ఆఫ్ రబ్బిష్. ఇసుక గుట్ట, ఏ హీప్ ఆఫ్ స్టోన్స్ ఆర్ శాండ్. అలాగే వేట కుక్కల మంద, ఏ ప్యాక్ ఆఫ్ హోన్స్. చెప్పుల జత, ఏ పెయిర్ ఆఫ్ షూస్. వీటన్నిటిని కూడా కలెక్టివ్ ఫ్రేజెస్ అంటారు. ఇంకా సైనిక దళం, ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్డియర్స్. కొండల పరిధి, ఏ రేంజ్ ఆఫ్ క్లిఫ్స్. ఈగల గుంపు, ఏ స్వామ్ ఆఫ్ ఫ్లైస్. ఘటనల క్రమం, ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. గుర్రాల దళం, ఏ ట్రూప్ ఆఫ్ హార్సెస్. ఇవన్నీ ఇంగ్లీష్లో మనం రెగ్యులర్గా మనం ఉపయోగించాల్సినటువంటి కలెక్టివ్ ఫ్రేజెస్ అంటారు వీటిని, ముఖ్యమైన సమూహ పదాలు. వీటితో పాటు మరికొన్నిటిని కూడా మనం చూద్దాం. చెట్ల సమూహం, ఏ గ్రోవ్ ఆఫ్ ట్రీస్. కూలీల సమూహం, ఏ గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్. జింకల సమూహం, ఏ హెర్డ్ ఆఫ్ డీర్. పందుల సమూహం, ఏ హెర్డ్ ఆఫ్ స్వైన్. తేనెటీగల సమూహం, ఏ హైవ్ ఆఫ్ బీస్. జంతువుల మంద గుంపు, ఏ హెర్డ్ ఆఫ్ క్యాటిల్. ఇవన్నీ కూడా వీటితో పాటు పర్వత శ్రేణి, ఏ చైన్ ఆఫ్ మౌంటైన్స్. గొర్రెల మంద, ఏ ఫ్లక్ ఆఫ్ షీప్. పక్షుల గుంపు, ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. ద్వీపాల సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కాదండి, ఐలాండ్. నక్షత్ర సముదాయము, ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్. ఇవి మన రెగ్యులర్గా కాంపిటేటివ్ అండ్ రెగ్యులర్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా వీటిని మనం విస్తారంగా వాడుతూ ఉంటాము. ఇది చాలా వీటితో పాటుగా తాళాల గుత్తి, ఏ బంచ్ ఆఫ్ కీస్. ద్రాక్ష పళ్ళు గుత్తి, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. పువ్వుల గుత్తి, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. కట్టెల మోపు, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. ప్రజల గుంపు, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఇటువంటి చాలా విషయాలు ముందుగా రాబోతేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.